హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎక్కువ మసాలాలు లేకుండా నోటి కమ్మగా ఉండేటువంటి కోడిగుడ్డు ములక్కాడ. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. అసలు ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదు. మరి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి ఇలా చిన్న చిన్న కట్స్లా పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని వేసుకోవడం వల్ల ఎగ్స్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఎగ్స్ పేలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కోడిగుడ్లు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ తరుగును వేసుకొని ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు 1 కప్పు ములక్కాడ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ములక్కాడ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. మనకి ములక్కాడ ముక్కలు మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి టమాటో ముక్కలు అనేవి ఈ విధంగా మెత్తపడతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఈ సమయంలోనే కలుపుకున్నప్పుడు స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే ములక్కాడలు విరిగిపోతాయి. ఇలా 5 నిమిషాలకి వాటర్ బాగా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.